డైరెక్టర్ శివ గారు, ఇందాక అజయ్ ఘోష్ గారు మాట్లాడుతూ తీసిందే మళ్ళీ మళ్ళీ తీస్తున్నాడు, విసిగిస్తున్నాడు అని అన్నారు. అవునండి. ఏంటండి ఎందుకు అలా తీయాల్సి వచ్చింది? అంటే మీకు తెలిసిందే కదండి, నేను డెబ్యూ ఫస్ట్. సో ఆ ఇన్సెక్యూరిటీ అనేది ఉంటుందండి ఇనీషియల్గా. సో నిదానంగా పోను పోను అది ఏమి దాని గురించి రండి, అదే చెప్తున్నాను. డెబ్యూ వల్లనే కొంచెం 2-3 షాట్లు ఎక్కువ తీసి పెట్టుకుంటే మన ఎడిటింగ్లో కొంచెం చేసుకోవచ్చు అనే దాని గురించి అండి 100%. అది ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా కంప్లీట్ అయ్యేసరికి అది ఎంతవరకు తీయాలి, ఏం తీయాలి అనేది ఫుల్ క్లారిటీ వచ్చేసిందండి. నెక్స్ట్ సినిమాకి అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటున్నాను. అజయ్ ఘోష్ గారు, మైక్ తీసుకో. సార్, ఈ సినిమా మూర్తి మీ కెరీర్ ఎట్లా స్టార్ట్ అయిందో, ఇక్కడి నుంచి మీరు హైదరాబాద్ రావటం ఎలా స్టార్ట్ అయిందో, లైఫ్లో మీ నాటకాలు వేస్తూ గుంటూరు నుంచి ఎక్కడ అదేది ఒంగోలు నుంచి స్టార్ట్ అయింది మీ కెరీర్. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత టెలిఫోన్ బూత్లో పడుకోవటం, పంపు నీళ్ళ దగ్గర స్నానాలు చేయటం, ఇట్లా ఇక్కడ కాదు. ఎట్లా అనిపించింది మీ లైఫ్కి ఆ సినిమాకి రిలేటెడ్ అనిపించింది ఎప్పుడన్నా? అనిపించిందండి. చాలా చాలా సంఘటనలు మామూలు కాదు. నిజంగా ఈ మన రఘు, నాటివి రఘు ఉన్నాడు కదా, అతను నాకు చాలా ఇదిగా ఉండేవాడు. ఇక్కడ వాళ్ళది చిన్న అన్నగారిది ఎస్టీడీ బూత్ ఒకటి ఉండేది అక్కడ, మన ఆ సందులో యూసుఫ్ కూడా ఉంది కదా, యూసుఫ్ కూడా కాదు ఎల్లారెడ్డి కూడా ఆ సందులో ఉండేవాడు. 11-12 గంటల దాకా మూసేసేవాళ్ళు. ఆ చిన్న దాంట్లో పడుకునేవాడిని. తెల్లారుజామున లేచిపోయి ఆ పంపు దగ్గర నీళ్లు పోసుకునేవాడిని. ఇట్లా చాలా అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేయండి. గొప్ప చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, ఇట్లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టుల జీవితాల్లోనే ఎన్నో కష్టాలు, ఎన్నో ఇది ఉన్నాయి. మన ఒక ఇంటర్వ్యూలో మన చిరంజీవి గారు సబ్బుని ముక్కలన్నిటినీ కలుపుకొని ఒక ముద్ద చేసుకొని స్నానం చేసేవారు. అంటే ఎంత పరాకాష్ఠ చూడండి. ప్రతి జీవితం అంటే ఒక్కో జీవితంలో ఒక్కో రకంగా ఉంటుంది. ఆ గాఢత అనేది మనసులు కరిగించే విధంగా ఉంటాయి, కొన్ని ఆహా అని అనుకునేటట్టు ఉంటాయి. అట్లాంటి జీవితం నా జీవితంలో చాలా ఉన్నాయి. ఈ మూర్తి జీవితానికి నాకు చాలా సామ్యత కూడా ఉంది, సారూప్యత. ఆమెన గారిని చూస్తుంటే మీ సాంబలక్ష్మి గారు గుర్తొచ్చారా? ఖచ్చితంగా సాంబలక్ష్మి గుర్తుకొచ్చింది. ఇప్పుడు రాబోయే ముందు కూడా తగాద పెట్టుకుంది. ఏందా నువ్వు సంపాదించలేవా, నేను వెళ్ళిపోతాను బా ఓవర్కా ఏందని గొడవ పెట్టుకుంది. ఇప్పుడు నాతో ఒక గొడవ దగ్గర, ఏంది నువ్వు పెట్టేది, నేను చేసుకోగలలే అంటే ఆ ఫెరోషియస్ అంటే ఒక స్వతంత్ర భావాలు, కష్టంలోంచి వచ్చింది ఆమె కూడా. అయ్యో ఆమెనండి మెయింటెనెన్సా ఏంది, నేను ఇప్పుడు ఏదైనా అడగాలని డబ్బులు ఆమెను అడిగి తెచ్చుకోవాల్సిందే.